లైవ్ షోకి 3% జగన్ది దొంగల పార్టీ అన్న నారా లోకేష్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 20% మంది అవునని 70% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణ ఎంసెట్ వివాదంగా ఉంది, మా హక్కు అని మా బాధ్యత అని వేణుగోపాల్ రెడ్డి గారు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ చెబితే మీ ఒంటెత్తు పోకడని పాపిరెడ్డి గారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ విమర్శించారు. మరి విద్యారంగంలో కూడా అనుభవం ఉన్న రాజేశ్వర రెడ్డి గారి వాదన ఏంటో విందాం. ఎంసెట్ ఎవరు కండక్ట్ చేసినా కూడా అక్కడ నష్టం అనేది ఏం లేదు. ఈ యొక్క చట్టంలో ఏదైతే 9-10 సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసిన ప్రకారం సంవత్సరం లోపల ఈ యొక్క ఏది ఉన్నత విద్యామండలి కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ మిగతా అన్ని సంస్థలు కూడా విడిపోవాలి. ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేది సెపరేట్ చేసుకున్నది. ఈ 10 సంవత్సరాలు మనం ఫాలో కావాల్సింది ఏంటంటే ఉమ్మడి ప్రవేశ విధానం. ఉమ్మడి ప్రవేశ విధానంలో ఏంటంటే 85% లోకల్ పీపుల్, 15% అన్రిజర్వ్డ్. ఈ 85% లోకల్లో కూడా ఇక్కడున్న వాళ్ళు ఓయూ లోకల్, ఇప్పుడు తెలంగాణ లోకల్ అంటున్నాం, అక్కడ ఉన్నట్లయితే ఆ రెండు ప్రాంతాలు ఎస్వియు అండ్ ఏయు ప్రాంతాలు, రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు లోకల్ గా ఉంటాయి. కాబట్టి లోకల్ గా ఇక్కడ ఆ లోకల్ గుడ్ డెఫినేషన్ కూడా క్లియర్ గా ఇచ్చారు. 4 సంవత్సరాలు ఇక్కడ చదివి కంటిన్యూస్ గా చదివినట్లయితే 7 సంవత్సరాలు రెసిడెన్షియల్ ఉన్నట్లయితే ఇక్కడ లోకల్ గా పరిగణించాలని. కాబట్టి ఏదైతే ఉమ్మడి ప్రవేశ విధానం అనేది ఉన్నదో దాన్ని జవదాటకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వారికి చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో మంత్రితో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఆ యొక్క న్యాయశాఖకు పంపించేసి క్లారిటీ తీసుకున్న తర్వాతనే చట్టంలో ఉన్న అన్నిటిని కూడా ఇందులో మేము ఏం ఇబ్బంది పెట్టట్లేదు. ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇక్కడ రాసుకోవచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ రాస్తారు ఎగ్జామ్స్. కాబట్టి మేము ఎగ్జామ్ వేణుగోపాల్ రెడ్డి గారు 2 మేమే నడుపుతామని అంటారు. ఎందుకు నడపాలి అంటే మాకు చేత కాదా? ఈ ప్రాంతంలో ఎవరు లేరా? జేఎన్టీహెచ్ ఈ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకే మేము ఇస్తున్నాం, వాళ్ళే కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంకోరికి ఇస్తాం, మా ఏళ్ళు వీళ్ళు పెట్టేది ఏం లేదు. కాబట్టి మేమేమంటున్నాం, ఉమ్మడి ప్రవేశ విధానం విభజన చట్టంలో చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం. అదే చట్టంలో చెప్పిన విధంగా మా సంస్థను మేము ఏర్పాటు చేసుకుంటాం, మా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేసుకుంటాం. చట్టం అంటారు మీరు, వాళ్ళ యొక్క ఒకటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఉన్న నారాయణ గారి సంస్థల నారాయణ శ్రీ చైతన్య ఉన్న విద్యార్థులకు ర్యాంకుల కోసం, మార్కుల కోసం చేస్తున్న కుట్రలో భాగం తప్ప మరేం కాదు. దానికి దీనికి ఏం సంబంధం? వాళ్ళు ఎంసెట్ వాళ్ళు కండక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సిన విద్యార్థులకు కొంత ఏదో ఒకటి వెసులుబాటు కల్పిస్తారు. అట్లాగే ఉంటాయా? ఖచ్చితంగా. అందుకే కదా ర్యాంకులు అనేది ఎప్పుడు కూడా రాజరెడ్డి గారు ఎందుకు వద్దంటున్నారు చెప్పండి. నేను చెప్తున్నాం, విభజన చట్టంలో చెప్పిన దాన్ని 85-15 మేము ఫాలో అవుతాం, లోకల్ కి 4-7 సంవత్సరాలు ఫాలో అవుతాం, మాతో పాటు మీకు కూడా మేము ఇస్తామని చెప్పేసి నష్టం ఉండదా? ఎట్లా నష్టం చెప్పండి, మీ నష్టం అయితే ఎట్లా నష్టం చెప్పండి. అక్కడ విద్యార్థులను ఎగ్జామ్ రాసుకుంది. సీతారామరావు వారు విద్యా సంస్థల అధిపతిగా ఆ విధంగా జరుగుతుందని చెప్పారు. మరి నాకేం కొంచెం అర్థం కాలేదు. చేయడం విద్యా సంస్థల అధిపతి అని అదే అందుకని మరి ఆ విధమైనటువంటి నాకు నిజంగా నేను లాస్ట్ టు అండర్స్టాండ్ గోయింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అది పోనివ్వండి, నేను దాంట్లో పోకుండా ఇక్కడ ఏంటంటే అది కూడా చాలా సీరియస్ ఇష్యూ. అందుకనే నేను ఇప్పుడు ఇది చేస్తే మళ్ళీ రాజకీయాలు మాట్లాడండి, బికాజ్ ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. తర్వాత రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వారు యాక్చువల్ గా చట్టం ప్రకారం విభజన చట్ట ప్రకారం చూద్దాం 9 and 10 అని కూడా అన్నారు. ఇంట్లో సంస్థలను విడివేయమన్నారు, కానీ దీనికి సంబంధించిన కామన్ ఎగ్జామినేషన్ అనేది స్పష్టంగా అందులో ఈ దీంట్లో చట్టంలో చెప్పడం జరిగిందని నేను అనుకున్నాను. ఐ మేడ్ రాంగ్, అందులో ఉన్నది. దాన్ని ఖండిస్తానండి. నాకు ఎందుకంటే దాంట్లో చదివింది దాని ప్రకారమే పోవాలని బహుశా అంటున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఈ సమస్యను మరీ జటిలం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూర్చొని ఇప్పటికైనా సరే కేంద్రం కానీ ఎవరికైనా ఒక ఇమీడియట్ డైరెక్షన్ ఇవ్వకపోతే మన యొక్క తెలుగు జాతి యొక్క విద్యార్థుల యొక్క పూర్తి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. రైట్. సార్, ఇది చట్టాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకుంటారు అనేది చాలా తప్పు. ఒకవేళ రాజేష్ రెడ్డి గారు చెప్పినట్టు చట్టం ఉంటే ఈ ప్రభుత్వం అయినా సరే దాన్ని సర్దుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు చాలా చిన్నగా తీసుకుని ఇంటర్మీడియట్ కదా లేదా ఇది ఎగ్జామే కదా అన్నట్టు తీసుకుంటారు, కానీ చిన్న పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాల్సి వస్తుంది. మన పిల్లలు దాటిపోయారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో కూడా ఇదే ఆందోళన సాగింది. సో విద్యార్థి
చాలా మెంటల్ ప్రెషర్ గురవుతుంది. ఒక్క రోజు 2 రోజులు టైం టేబుల్ మారిపోతేనే స్టూడెంట్ చాలా గందరగోళపడుతుంది. కాబట్టి ఈ విధంగా రాకోకుండా ఒకవేళ నిజంగా రాజేష్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ప్రాంత విద్యార్థులకు ఎటువంటి నష్టం లేకపోతే బేసిజాలకు పోకుండా ఈ ప్రభుత్వమే అనుకోవాలి, లేదు ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఆ ప్రభుత్వం బేసిజం పోకుండా ఒప్పుకోవాల్సింది కరెక్టే. దీన్ని ఈ విధంగా ఎవరికి అన్వయించుకుంటాం. మరి రాజేష్ గారు ఇప్పుడు చెప్పేది ప్రొసీజర్ అంటున్నారు. మనం ఏమనుకున్నాం అంటే విద్యా వ్యవస్థ అంతా ఒకటిగా ఉంటే 10 సంవత్సరాలు అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఈ రోజైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుకున్నా సరే, ఎందుకంటే ఇది పిల్లలకి సంబంధించిన విషయం. మన ఏదో ఈ రాజధాని పెద్ద విషయం అనుకుంటాం కానీ బట్ పిల్లల భవిష్యత్తు సంబంధించిన వాళ్ళ మానసిక పరిస్థితికి సంబంధించిన విషయం. కాబట్టి దయచేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందో, గవర్నర్ కూడా చేతులు ఎత్తేస్తున్నాం మా మాట్లాడలేదు. ఎందుకు కృష్ణ వాటర్ బోర్డు చేస్తారంట. ఇది చాలా అవసరం అయితే కరోనా పట్టుకుని 2 రాష్ట్రాలు శాసించే పరిస్థితి లేకపోతే మాత్రం ఇది కష్టమే లాగానే. దయచేసి దీని మీద ఇంకా వివాదం తీసుకోకుండా ఒకవేళ ఆ ప్రాంత విద్యార్థులకు గనక ఎటువంటి నష్టం ఉండదు, ఉమ్మడిగా చేసినా ఉంటే లేదు, ఉమ్మడిగా చేయకపోతే నష్టం వస్తుంది అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం ఒప్పించండి, లేకపోతే మోడీ గారితో ఒప్పించండి. కరెక్ట్, బాగా చెప్పారు. ఒకటి ఇంటర్మీడియట్ పరీక్షల్ని విడివిడిగా నిర్వహించాలని వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుని అయిపోయినప్పుడు సిలబస్ కూడా మార్చేసుకోవాలనుకున్నప్పుడు ఇక ఎంసెట్ అనేది ఉమ్మడిగా ఉంటుందని అనుకోవడం తప్పది. ఎందుకంటే అది మళ్ళీ సిలబస్ ఒకటి అయితే దీనివల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు అంత పెద్ద ఇబ్బంది ఉండదని మన విశ్లేషణ. ఏంటంటే తెలంగాణలో బ్రహ్మాండమైన కాలేజీలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయం. అక్కడ ఉన్నాయి బాపట్ల లాంటివన్నీ ఉన్నాయి, యూనివర్సిటీ కాలేజీ. సీట్లు వచ్చాయి కదా. అసలు కూడా ఏంటంటే ఇది మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ సీట్లది మీరు ఎంత కాదుకూడదు అనుకున్నా గాంధీ ఉస్మానియాకి #1 డిమాండ్. ఎవరైనా సరే మీరు వైజాగ్ శ్రీకాకుళం #1 టాప్ 1 వస్తే వాడు తీసుకునేది గాంధీ ఉస్మానియా తీసుకుంటారు. అవి చాలా అన్యాయం అనడానికి లేదు. ఇక్కడ వీళ్ళు స్థానికులకి ఇక్కడికి స్థానికులకి 85% వస్తే 15%లో కాంపీట్ చేయాల్సి వస్తుంది. అలాగే JNTUH హైదరాబాద్ కింద దాదాపుగా మీకు 150 పైన 200 కాలేజీలు, ఇందులో CBITలు ఇలాంటివి, వాసవిలు ఇలాంటి పెద్ద పెద్దవన్నీ ఉండడంతో ఇప్పుడు ప్రతి చోట ఇవాళ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్, ఎందుకంటే ఇంజనీరింగ్ కి మిగిలిపోతాయి. మీకు అంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఇప్పుడు మీరు ఉమ్మడిగా ఉన్నప్పుడు 80 కాలేజీలు మూతపడే పరిస్థితి. సో అది ఆ ప్రకారం ఉండకపోవచ్చు. అంటే 15% ఒక మెడికల్ దగ్గర మాత్రం ఇది అవుతుంది. బట్ ఇది ఇవ్వాలి కాకపోతే రేపు అవ్వాలి. మీరు ఇందాక మనందరం మాట్లాడుతూ కేంద్రం కొరడా బోర్డుకు గెలిపించాలి అదంటే అంటే ఆ మాట అనకూడదు. ఆ పని ఏదో వాళ్ళు ముందర చట్టంలో చేసి ఉండాలి. లేదు, భారత రాజ్యాంగం మొత్తంలో 256 ఆర్టికల్ తప్ప 251 నుంచి 256 ఉన్నటువంటి 4-5 ఆర్టికల్స్ తప్ప డైరెక్షన్లు ఇచ్చి మీరు అంటే ఇంకో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే మీరు ఊరుకుంటారా? రాష్ట్రాల హక్కుల్లో మీరు ఫోన్ చేస్తాడు, మీరు చెయ్యమంటారు, ఏం చేస్తారు? కానీ ఇది కూడా చంద్రబాబు గారు చెప్పినట్టు ముఖ్యంగా ఎక్కువగా ఆందోళన చెందేది ఏంటంటే మెడికల్ కాలేజ్ విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ఆస్పిరెంట్స్. వాళ్ళకి ఖచ్చితంగా మేం కండక్ట్ చేసినా ఆ ప్రభుత్వం కండక్ట్ చేసినా నష్టం అనేది ఉండదు. ఇదే చట్టం 371D ప్రకారం 4 లేక 7 సంవత్సరాల నుంచి వర్తించాలి. అది నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా అదే కావాలి. కాబట్టి నష్టం జరగదు. ఉమ్మడిగా జరగడానికి మేము సిద్ధం. మా అధికారులు, మా మంత్రి, మా ముఖ్యమంత్రి గారు కూడా వారితో కూర్చొని సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకున్నా ఎవరిది వాళ్ళు కండక్ట్ చేసుకున్నా నష్టం అనేది జరగదు. సిద్ధంగా ఉన్నామని విభజన మేము కూర్చున్నాం. గంటా శ్రీనివాసరావు గారితో మా మంత్రి కూర్చొని ఇంటర్మీడియట్ బోర్డు కూడా మేము చెప్పినాం, మీరు చెప్తున్నారు కాబట్టి ఉమ్మడిగా కండక్ట్ చేద్దాం, మీ అధికారే పెడదాం శంకర్ నాయక్ గారిని, మీ యొక్క మొత్తం కూడా చేద్దాం. కానీ చట్టంలో చెప్పిన అధ్యక్షుల పదవి మాత్రం మేము తీసుకుంటాం, మొత్తం మీరే కండక్ట్ చేయండి. దాన్ని కూడా వారు ఒప్పుకోలే. గంటా శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే. ఇక్కడ జరిగింది అది. కాబట్టి మేము విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం. సంస్థలు వాళ్ళ యొక్క వాళ్ళే కాదు. అదేవిధంగా ఈ చట్టంలో చెప్పిన 10 సంవత్సరాల ప్రకారం 4-7 సంవత్సరాలు పాటిస్తాం. ఇదంతా కానీ నారాయణ కాలేజీలో ర్యాంకులు వచ్చేస్తాయి చెప్తారు. అందులో బులెటిన్ అయిపోయిన తర్వాత జగన్ దొంగల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పై నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే
27% మంది మాత్రమే అవునని, 73% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, పార్థసారథి గారు, సీతారామరావు గారు, రాజేష్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.